హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవం పడకండి. సో, ఈ వీడియోలో మీకు ఆహ్, ఆంధ్ర నుంచి తమిళనాడు వైపు వెళ్ళడానికి మంచి రూట్ చెప్తాను. అంటే ఇక్కడ తమిళనాడు వైపు వెళ్ళడానికి మంచి రూట్ ఏంటా అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే టూర్ వెళ్ళినప్పుడు వెహికల్స్‌లో వెళ్ళగాని లేకపోతే ప్రైవేట్ వెహికల్స్‌లో గాని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే జనరల్‌గా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి వెళ్ళడానికి ఒక్కోసారి రివర్స్ రావడం, చూసిన ప్లేస్‌కి రావడం, మళ్ళీ ఆ ప్లేస్ నుంచి మరో చోటుకి వెళ్ళడం ఇలా జరుగుతుంటుందనమాట. సో, ఇలాంటి సందర్భంలో మీకు టైం వేస్ట్ కాకుండా, ఫ్యూయల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఆహ్, ఒక పాయింట్ టు పాయింట్ మంచిగా సిస్టమాటిక్‌గా వెళ్తే దానివల్ల టైం సేవ్ అవుతుంది, ఫ్యూయల్ సేవ్ అవుతుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ చూడొచ్చు. దాంతో పాటు ఈ తమిళనాడులో ఉన్నటువంటి ప్రముఖ క్షేత్రాలు, ప్రముఖ దర్శనీయ ప్రదేశాలన్నీ కూడా మీరు విజిట్ చేసే అవకాశం ఉంటుందనమాట. సో, ఆ విధంగా ఈ వీడియోలో మ్యాప్ గురించి నేను చెప్పబోతున్నాను. సో, దీనివల్ల ఏంటంటే మీరు కాణిపాకం నుంచి అంటే ఆంధ్రలో ఉన్నటువంటి కాణిపాకం నుంచి స్టార్ట్ అవుతే గనుక తమిళనాడులో ఉన్నటువంటి ప్రముఖ ప్లేసెస్ అన్నీ కూడా వన్ బై వన్ సీక్వెన్స్‌గా వెళ్ళి విజిట్ చేసి ఎక్కడ కూడా రిటర్న్ తీసుకోకుండా, ఎక్కడ కూడా రివర్స్ వెళ్ళడం అలాంటిది టైం వేస్ట్ చేసుకోవడం లాంటిది కాకుండా అన్నీ కూడా ప్లేసెస్ చూసి హ్యాపీగా రావచ్చు. సో, అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం. సో, ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాగా ఇలాంటి వీడియోస్ చూసే ఆసక్తి ఉన్న ఎంతోమంది కూడా ఈ వీడియోను యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఈ వీడియో పైన ఉన్నటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. దాంతో పాటు ఈ వీడియోను షేర్ చేయండి. సో, ఇక్కడ తమిళనాడు ఫుల్ టూర్ వెళ్ళే దారి ఏతుందో అది కూడా వెనక్కి రాకుండా కంప్లీట్‌గా వన్ బై వన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్‌లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ విజిట్ అయ్యే విధంగా మీకు ఇక్కడ మ్యాప్ చెప్తాను. సో, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. లేదంటే ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. మీకు టూర్స్ వెళ్ళే వాళ్ళకి డెఫినెట్గా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనం మన తెలంగాణ దాటిన తర్వాత ఆంధ్ర నుంచి చూసినట్లయితే కనుక ఆంధ్ర అనేది మనకు తమిళనాడు సరిహద్దు ప్రాంతం కాబట్టి తమిళనాడు టూర్కు వెళ్ళే ముందు మన ఆంధ్ర నుంచి స్టార్ట్ అయితే కాణిపాకం అండి మొదటి ప్లేస్. కాణిపాకం నుంచి స్టార్ట్ చేస్తే కనుక మనం కాణిపాకం నుంచి శ్రీపురం వరకు 55 కిలోమీటర్లు. ఆ తర్వాత శ్రీపురం నుంచి అరుణాచలం 80 కిలోమీటర్లు. ఆ తర్వాత అరుణాచలం నుంచి తిరుక్కోయిలూరు, ఈ తిరుక్కోయిలూరుకు 36 కిలోమీటర్లు. దాన్ని లగలంత పెరుమాళ్ అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. ఆ తర్వాత తిరుక్కోయిలూరు నుంచి విరుదాచలంకి వెళ్ళొచ్చు. ఆ విరుదాచలం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి విరుదాచలం టు చిదంబరం వరకు 45 కిలోమీటర్స్. మళ్ళీ చిదంబరం నుంచి వైదీశ్వరన్ కోయిల్ అక్కడికి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ తర్వాత వైదీశ్వరన్ కోయిల్ నుంచి కుంభకోణంకి 48 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ కుంభకోణం చుట్టూ చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా చూడొచ్చు. వాటిలో ఇంపార్టెంట్వి చూస్తే కనుక ఇక్కడ గమనించినట్లయితే తిరువిడై మరుదుర్, దాంతోపాటు నాచియార్ కోయిల్, తిరుచేరై, ఇలా కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవి చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కుంభకోణం నుంచి తిరువారూర్ అక్కడికి 48 కిలోమీటర్స్. మళ్ళీ ఆ తిరువారూర్ నుంచి తంజావూరుకి 60 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ తంజావూరు నుంచి శ్రీరంగం వెళ్తే 60 కిలోమీటర్స్. సో, శ్రీరంగం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి చూసినట్లయితే మనం జంబుకేశ్వరం అక్కడికి 4 కిలోమీటర్స్. మళ్ళీ జంబుకేశ్వరం నుంచి సమయపురం 7 కిలోమీటర్స్. మళ్ళీ సమయపురం నుంచి మదురై 142 కిలోమీటర్స్. మళ్ళీ మదురై నుంచి రామేశ్వరంకి 173 కిలోమీటర్స్. ఆ తర్వాత రామేశ్వరం నుంచి తిరుచెందూర్ 222 కిలోమీటర్లు. మళ్ళీ తిరుచెందూర్ నుంచి కన్యాకుమారికి 90 కిలోమీటర్లు. కన్యాకుమారి నుంచి సుచింద్రంకి 15 కిలోమీటర్లు. సుచింద్రం నుంచి టెంకాశికి 135 కిలోమీటర్లు. టెంకాశి నుంచి
శ్రీవిల్లిపుత్తూరుకు 82 కిలోమీటర్లు. శ్రీవిల్లిపుత్తూరు నుంచి పళనికి 180 కిలోమీటర్స్. పళని నుంచి భవానికి 125 కిలోమీటర్లు. మళ్ళీ భవానీ నుంచి కంచి, అది కూడా వయా వేలూరు హైవే చూస్తే 335 కిలోమీటర్లు. మళ్ళీ కంచి నుంచి తిరుత్తని వెళ్తే 42 కిలోమీటర్స్. ఆ తిరుత్తని నుంచి మళ్ళీ మన ఆంధ్ర బార్డర్లో ఉన్నటువంటి ఆంధ్ర ఏరియాలో ఉన్నటువంటి తిరుపతికి వెళ్తే 67 కిలోమీటర్స్. సో ఈ విధంగా నేను చెప్పిన లొకేషన్ నుంచి లొకేషన్కు ఈ విధంగా వెళ్తే కనుక మీరు ఎక్కడ కూడా రివర్స్లో రావడం అనేది జరగదు. దానివల్ల ఫ్యూల్ ఖర్చు వృధా కాదు, దాంతోపాటు టైం వేస్ట్ కాదు. మళ్ళీ మీరు అన్ని లొకేషన్స్, తమిళనాడులో ఉన్నటువంటి అన్ని లొకేషన్స్, ఇంపార్టెంట్ లొకేషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా కవర్ చేసే అవకాశం ఉంటుంది. సో అనుకున్న టైంకు తక్కువ ఖర్చులో ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళి రావచ్చు అన్నమాట. సో ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ రాము పడకంటి.